తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లారు. లగిచెర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో జైల్లో ఉన్న 24 మందితో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ని కలిసి లగిచెర్ల కేసులో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. వారిని విడుదల చేయాలని సీఎంని కోరుతామని తెలిపారు. లగచెర్ల రోటిబండ తండాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది. ఘటన జరిగే 10 రోజులు దాటినా ఇప్పటికీ గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అన్నారు. కలెక్టర్పై దాడి ఘటన దురదృష్టకరమని, కానీ అమాయకులను జైల్లో పెట్టారని అన్నారు. లగచెర్ల ఘటనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించారని, జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. 41 సిఆర్పీ కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మరి భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. వారు చాలా డిప్రెషన్లో ఉన్నారు. మరి వారికి ఒకటే చెప్పినాం, మేము మీకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. మరి మొట్టమొదలైతే మరి కలెక్టర్పై దాడి మాత్రం అది మంచి పద్ధతి కాదు, దాన్ని మనం ఖండించినాం. మరి అందరూ కూడా మరి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాడి చేయడము అది మంచి చర్య కాదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. మరి అది సాకు చూసుకొని మరి పోలీసులు మరి విచ్చలవిడిగా మరి గ్రామాలపై పడి అర్ధరాత్రి మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అమానుషంగా దాడి చేసి మహిళలను అయితే చూపరాందాలు దెబ్బలు కొట్టి ఇలా అమాయకులైన గిరిజనులను, ఎస్సీలను, మరి బీసీలను కూడా ఎవరైతేనేమి, కులమై ఎవరైతేనేమి అమాయకులను మాత్రం ఇవాళ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. మేము కూడా చెప్పినాం, కలెక్టర్పై దాడి తప్పే, కానీ ఆ నెపం చూసుకొని మీరు అమాయకులను జిల్లాలో పెడితే మాత్రం ఒప్పుకోమని చెప్పినాం. అక్కడ కలెక్టర్కు మరి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎవరైతే అమాయకులు అయితే జైల్లో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీ కేసులు ఎత్తేయాలి, వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా మీకు చర్యలు